కూటమిలో కమలం కార్యకర్త ఎదురెదుతున్నారా? ప్రాధాన్యత కావాలంటూ కమలనాథులు స్వరం పెంచారా? నిన్న మాజీ జిల్లా అధ్యక్షుడు, నేడు జిల్లా ఉపాధ్యక్షుడు ప్రభుత్వంలో ప్రాధాన్యత లేదంటూ బహిరంగ విమర్శలకు దిగడానికి కారణమేంటి? కూటమి బ్రేకప్కు ఆ జిల్లాలో బీజాలు పడుతున్నాయా? తెలుగుదేశం మిత్రధర్మం పాటించడం లేదా? నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టు పనులు, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రాధాన్యం దక్కడం లేదంటూ ఆ నేతలు అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారా? ఇంతకు కూటమిలో కుతకుతలు ఏ జిల్లాలో? అసలు కమలనాథుల కసుబుసులు ఎందుకు? లెట్స్ వాచ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లకి దగ్గరగా ఉంది. జనసేన బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కేబినెట్ తో పాటు అన్ని పదవులలో కూటమి పార్టీలకు సమన్యాయం చేస్తానని సీఎం చంద్రబాబు ఇప్పటికే హామీ ఇచ్చారు. ఆ దిశగా పలు నామినేటెడ్ పదవులు సైతం కమలనాథులతో పాటు జనసేన నేతలకు దక్కాయి. అయితే అక్కడక్కడ కమలం పార్టీ ముఖ్య నేతలు అసంతృప్తి గళం వినిపిస్తున్నారట. నిన్నగాక మొన్న నెల్లూరు జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు భరత్ కూటమి ప్రభుత్వంపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు తిరుపతి జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు పాపారెడ్డి పురుషోత్తమరెడ్డి కూటమి ప్రభుత్వంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నామంటూ చేసిన వ్యాఖ్యలు కూటమి బీటల వారెందుకు బీజాలు పడుతున్నాయన్న అనుమానాలు కలుగుతున్నాయి. 2014 నుంచి 2019 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వంపై విష్ణువర్ధన్ రెడ్డి, సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు చంద్రబాబుపై మాటల దాడి చేసే ముందు జిల్లా స్థాయి నేతలతోనే తొలుత స్టార్ట్ చేసిన వైనం ఇప్పుడు గుర్తొస్తోందట. తొలుత జిల్లా నేతలు, తర్వాత రాష్ట్ర స్థాయి నేతలు చంద్రబాబుపై బహిరంగ విమర్శలు చేయడం, తెలుగుదేశాన్ని కోలుకోలేని విధంగా దెబ్బకొట్టిన ఘటనలు కళ్ల ముందు రీల్ తిరుగుతున్నట్టు తిరుగుతున్నాయట. జిల్లాలో 10కి 10 అసెంబ్లీ స్థానాలను కూటమి అభ్యర్థులు చేజిక్కించుకున్నారు. క్షేత్రస్థాయిలో జనసేన బీజేపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు సహకరించడంతో గెలుపు సునాయాసమైంది. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు జనసేన బీజేపీ నేతలకు నామినేటెడ్ పదవులు దక్కాయి. అయితే బీజేపీలోని సీనియర్ నేతలు మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీలో ఒకరిద్దరు నేతలకు మాత్రమే చైర్మన్, డైరెక్టర్ పోస్టులు దక్కాయి మినహా మిగిలిన సీనియర్లకు ప్రాధాన్యత లేకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. బీజేపీ నేతలకు క్షేత్రస్థాయిలో సరైన గుర్తింపు దక్కడం లేదని కమలనాథులు గుర్రుగా ఉన్నారట. ఇటీవల బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర నాయకుడు గుండపల్లి భరత్ కుమార్ అధికార యంత్రాంగంపై బహిరంగ విమర్శలు చేయగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రాధాన్యత లేదని, అధికారులు బీజేపీ నేతల్ని పట్టించుకోవటం లేదని తిరుపతి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు పురుషోత్తమరెడ్డి వ్యాఖ్యానించడం ప్రభుత్వంపై, తెలుగుదేశం పార్టీపై వారి అసంతృప్తిని వ్యక్తం చేసినట్లయింది. ప్రజా సమస్యలపై ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలన్నా, తమ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలన్న అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేయడం చూస్తుంటే భారతీయ జనతా పార్టీ ఎంత నైరాశ్యంలో ఉందో అర్థమైపోతుంది. ఇక తెలుగుదేశం పార్టీ పొత్తు ధర్మాన్ని పాటించడం లేదని, కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సైతం తమ ఖాతాలో వేసుకుంటున్నారంటూ నెల్లూరు జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు భరత్ కుమార్ విమర్శించారు. ప్రభుత్వ కార్యాలయాలలో ప్రధాని ఫోటో కూడా పెట్టడం లేదని ఆయన మండిపడ్డారు. కూటమి పాలనలో కొందరు అధికారులు, ఎమ్మెల్యేలు కలిసి అక్రమ దందాలకు పాల్పడుతున్నారని ఘాటుగానే వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డ నేతలు, అధికారులే కూటమి ప్రభుత్వంలోనూ చక్రం తిప్పుతున్నారని ఆరోపించారు. నిన్న మొన్నటి వరకు బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, అటు ప్రస్తుతం తిరుపతి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్న పురుషోత్తమరెడ్డి చేసిన వ్యాఖ్యలు సింహపురి రాజకీయ వర్గాలలో ఆసక్తికరమైన చర్చలకు తెరలేపుతున్నాయి. కొందరు అధికారులు వైసీపీ నేతలతో టచ్లో ఉంటూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని భరత్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి సింహపురి కమలం పార్టీ నేతల వ్యాఖ్యలపై కూటమి ఎలా స్పందిస్తుంది? కమలనాథులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై బహిరంగ విమర్శలకు దిగిన బీజేపీ నేతల ఆంతర్యమేమిటి? కూటమి బీటలకు నెల్లూరులో బీజం పడిందా? టీ కప్పులో తుపానులా సర్దుకుంటుందా? కాలమే నిర్ణయించాలి మరి.